హాయ్ ఫ్రెండ్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి, నాకు వేలు కట్టయింది, ఇప్పుడు ఎలా తినగలను, నేను తినలేను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వేలి కట్ అయిందా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం అయ్యయ్యో వేలి కట్ అయింది, అది కానీ సాంబార్లో వచ్చి పడిందా ఏంటి అని చెప్పేసి సాంబార్ వైపుకు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శృతి చాలా కోపంగా బాలు వైపుకు చూస్తుంది. అదే నీకు వేలి కట్ అయింది అన్నావు కదా, అందుకోసం సాంబార్లో పడిపోయిందేమో, మేము అందరం తింటున్నాం కదా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడతాడు. ఇంతలో అక్కడున్న ప్రభావతి, నువ్వు ఊరుకోరా అని చెప్పేసి నేను తినిపిస్తానులే నీకు అని చెప్పేసి అక్కడున్న శృతికి ప్రభావతి తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం, అదేంటి ముగ్గురు కూడా ఒకేలాగా చూడాలి కదా, నువ్వు తనకు తినిపిస్తున్నావు, వాళ్ళకి కూడా తినిపించు, అమ్మ మీనాను ఇటురా, నీకు కూడా మీ అత్తయ్య తినిపిస్తుంది అని చెప్పేసి మీనాని పిలిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మీనా చాలా సంతోషంగా వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఇంతలో అక్కడున్న ప్రభావతి మాత్రం, ఏంటి దీనికి కూడా నేనే తినిపించాలా అని అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న బామ్మగారు మాత్రం తినిపించులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ప్రభావతి చాలా సంతోషంగా రోహిణికి, మీనాకి, శృతికి తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో మీనాకి తినిపిస్తూ ఉండగా అక్కడున్న మీనా చాలా సంతోషించి వాళ్ళ అత్తయ్య గారు పెట్టిన ముద్దలను తింటూ నాకు చాలా నచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట